చాలామంది వెంటనే సహారా ఎడారి అని చెబుతారు. కాని అది సరైన సమాధానం కాదు. నిజానికి భూమిపై ఉన్న రెండు అతిపెద్ద ఎడారులు అంటార్కిటిక్ ఎడారి మరియు ఆర్కిటిక్ ఎడారి. అంటార్కిటిక్ ఎడారి సుమారు 55 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారిగా నిలిచింది. దాని తర్వాత 54 లక్షల చదరపు మైళ్ళతో ఆర్కిటిక్ ఎడారి రెండో స్థానంలో ఉంది. మరి మంచుతో కప్పబడి ఉంటే వాటిని ఎడార్లెందుకంటారు? ఎడార్ని నిర్ణయించేది వేడి కాదు, అత్యల్ప వర్షపాతం. అంటార్కిటికాలో ఏడాదికి సగటున కేవలం 10 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతుంది. అందుకే అది ప్రపంచంలోనే అతిపెద్ద ధ్రువ ఎడారి. ఇక అందరికీ తెలిసిన సహారా ఎడారి సుమారు 35 లక్షల చదరపు మైళ్ళ విస్తీర్ణంతో ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారిగా మూడో స్థానంలో ఉంది. ఇది దాదాపు చైనా దేశ విస్తీర్ణానికి సమానం. వాతావరణ మార్పులు, మానవ కార్యకలాపాల కారణంగా సహారా ఎడారి విస్తీర్ణం 1920 నుంచి 10% పైగా పెరిగింది. ఈ జాబితాలో అరేబియా ఎడారి, గోబీ ఎడారి, పటగోనియన్ ఎడారి, గ్రేట్ విక్టోరియా ఎడారి కూడా చోటు దక్కించుకున్నాయి. అయితే మీకు తెలుసా, ప్రపంచ భూభాగంలో దాదాపు మూడో వంతు ప్రాంతం ఎడార్లతోనే కప్పబడుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.